ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు మణిద్వీపం నుంచి ఈ భూమండలానికి విచ్చేశాయి. ఈ పావనమైనటువంటి మంత్రరాజాలను జపించడం వలన మానవ జీవితమే పవిత్రమైపోతుంది. సకల కర్మల మహాపాతకాల నుంచి మానవ జీవితానికి విముక్తి లభిస్తుంది. ఈ మహామంత్ర రాజ్యాలలో ఫలశ్రుతిలో ఇలాగ చెప్పబడుతుంది, ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారికే లలితా సహస్రనామాల పఠనం లభిస్తుంది, ఈ పవిత్ర పారాయణం చేసే మహాభాగ్యం లభిస్తుంది అంటూ ఆ ఫలశ్రుతిలో వర్ణించారు. అంత పవిత్రమైనటువంటి ఈ మంత్రాలలో శ్రీఖరి 3 బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రము శ్రీఖరి మంత్రము, త్రక్షరీ మంత్రము అంటారు. ఈ మంత్రరాజంలో శ్రీ యొక్క తేజస్సు వర్ణించబడింది. శ్రీ అనగా శ్రీం బీజ మంత్రం మహాలక్ష్మి యొక్క దివ్య తేజస్సు. ఈ శ్రీం అన్నటువంటి బీజమంత్రము విష్ణువు యొక్క వక్షస్థలంలో విరాజిల్లేటువంటి దివ్య తేజస్సుకు సంబంధించినటువంటి మంత్రరాజము. మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో దేదీప్యమానమైనటువంటి ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆభరణాలలో చాలా పవిత్రమైనటువంటిది వైజయంతిమాల, తులసీమాల, కౌస్తుభమణి. ఇవన్నీ కూడా మహావిష్ణు యొక్క వక్షస్థలాన్ని అలంకృతమై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మించినటువంటి మరొక దివ్య తేజస్సు శ్రీ తేజస్సు. ఆ శ్రీ తేజస్సే మహాలక్ష్మీదేవి యొక్క దివ్య తేజస్సు. మహావిష్ణువునకు అభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా లక్ష్మికి విడిగా అభిషేకం చెయ్యరు. మహావిష్ణువు యొక్క వక్షస్థలానికి అభిషేకం చేస్తుంటారు. ఆ వక్షస్థలంలో విరాజిల్లేటువంటి దేదీప్యమానమైనటువంటి దివ్య సౌందర్యమే మహాలక్ష్మీదేవి. ఆ దివ్య సౌందర్యము ఎనలేనటువంటి కాంతులను విరజిమ్ముతూ కోటి కోటి సూర్యప్రకాశమానమైనటువంటిది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలసూర్యకాంతి ఎలా ఉంటుందో అటువంటి బాలసూర్యకాంతి వంటి కోటాను కోట్ల సూర్యుల కాంతి వంటి కాంతి విష్ణు వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉన్నది. ఆ తేజస్సునే శ్రీకరమైనటువంటి తేజస్సు అంటారు. భూమి మీద మహాలక్ష్మీదేవికి ప్రత్యక్షంగా 7 స్థానాలు ఉన్నాయి. భూమి మీద మహాలక్ష్మీదేవి ప్రత్యక్షంగా 7 స్థానాలలో విరాజిల్లుతూ ఉంటుంది. అందులో మొదటి స్థానము పద్మము. ఎక్కడైతే పద్మం ఉంటుందో మహాలక్ష్మీదేవి అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. రెండవది గోమాత. గోమాత యొక్క శరీరంలో సమస్త దేవీ దేవతలందరూ ఉన్నారు. గోమాత బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి జంతువులకు సంబంధించినటువంటిది కాదు. ఒక అపురూపమైనటువంటి యజ్ఞంలో నుంచి ఉద్భవించినటువంటిదే గోమాత. ఆ గోమాతకు సంబంధించినటువంటి సంతతియే మన పవిత్రమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సహజమైనటువంటి గోవులు. ఆ గో సంపద అంతా. మహాలక్ష్మీదేవి బిల్వవృక్ష నివాసిని. బిల్వవృక్షంలో జగన్మాత ప్రత్యక్షంగా విరాజిల్లుతూ ఉంటుంది. సముద్రం మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అంటాం. ఆ క్షీర సముద్రంలో విరాజిల్లేటువంటి తల్లికి వందనాలు చేస్తూ అమ్మకు నమస్కరించడం సర్వసాధారణమైనటువంటిది. ఇక్కడ సముద్రము లక్ష్మీ స్వరూపంగా వర్ణించబడింది. సముద్రాన్ని నిద్రలేచి దర్శించడమే సాక్షాత్ లక్ష్మిని దర్శించినట్లు అవుతుంది. ఇంకా 3 పవిత్రమైనటువంటి మహాలక్ష్మి స్థానాలు ఉన్నాయి. ఆ 3 పవిత్ర స్థానాలలో జ్యోతి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం.
దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోవహం. తమస్సును తొలగించి వెలుగునిచ్చేటువంటి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపమైనటువంటిది జ్యోతి. జ్యోతిని వెలిగించగానే తమస్సు నశిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది. దీపం లక్ష్మీ స్వరూపమైనటువంటిది. ఆ తర్వాత ప్రత్యక్షమైనటువంటి దైవం సుప్రభాత సమయంలో సూర్యుని యొక్క బంగారపు కాంతి, లక్ష్మీకాంతి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. హిరణ్మయి బంగారపు కాంతులతో విరాజిల్లునటువంటిది, జ్యోతి బంగారపు కాంతి కలిగినటువంటిది. సుప్రభాతంలో సూర్యకాంతి బంగారపు తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. అదేవిధంగా సంధ్యా సమయంలో కూడా ఆ సూర్యకాంతి బంగారపు తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. అందువల్ల సూర్యుని యొక్క ప్రత్యక్ష స్వరూపం లక్ష్మీ స్వరూపంగా ఇక్కడ పేర్కొనబడుతుంది. చివరకు 7వ ప్రత్యక్ష స్థానం ఏంటి? పరమ పవిత్రమైనటువంటి పతివ్రత స్త్రీల యొక్క పాల భాగంలో ఆ యొక్క దివ్యమైనటువంటి తేజస్సుగా జగన్మాత విరాజిల్లుతూ ఉంటుంది. అందుకని ఆ విరాజిల్లేటువంటి పవిత్ర తేజస్సుకు అది బాహ్యమైనటువంటి అలంకారాల వల్ల వచ్చేటువంటి సౌందర్యం కాదు. శరీరంలో దైవికమైనటువంటి ధ్యాన సాధన వలన, భక్తి వలన, పవిత్రమైనటువంటి జీవనంలో నడవడి వలన, వాటన్నిటి వలన కలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంతఃసౌందర్యం. ఆ పవిత్రమైనటువంటి సౌందర్యం విరాజిల్లుతూ ఉండగా ఆ పాల భాగంలో, నుదుట భాగంలో జగన్మాతను స్మరిస్తూ ధరించేటువంటి సింధూరం, తిలకం, కుంకుమ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆ పతివ్రత స్త్రీ కుంకుమ ధరించి వచ్చేటువంటి ఆ పతివ్రత స్త్రీ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా ఇక్కడ పేర్కొంటూ ఉన్నారు. అందువల్ల లక్ష్మీ స్థానాలు ఈ ప్రధానంగా భూమి మీద 7 స్థానాల్లో లక్ష్మి ఉంటుంది. మొట్టమొదటిది కమలం. మీ గృహంలో ఒక చిన్న తొట్టిలాగా పెట్టుకొని, చిన్న కుండీలాగా పెట్టుకొని తామర గింజలు తీసుకొని వచ్చి అందులో వేసి మొలక ఎత్తించవచ్చు. లేదా మీరు చిన్న తామర మొలక కొనుక్కొని వచ్చి గృహంలో తామర పుష్పం వికసిస్తే చాలా శుభం జరుగుతుంది. అదేవిధంగా చిన్న బిల్వ వృక్షాన్ని కూడా ఇంట్లో ఒక కుండీలో మీరు పెంచుకొని లోపల పెట్టుకోవచ్చు, అలాగ బయట ఉంచుకోవచ్చు, అలాగ చేసుకోవచ్చు అన్నమాట. అది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. ఇక గోమాత సంగతి చెప్పనే అక్కర్లేదు. గోమాత యొక్క దర్శనం, గోసేవ, గోపూజ సకల అరిష్టాలను, సకల మహాపాతకాలను నశింపజేసి జాజ్వల్యమానమైనటువంటి ధర్మాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు మనం మానవ సమాజంలో చూచినప్పుడు ధర్మ భీతి అనేటువంటిది పూర్తిగా లేదు, ఒక భయమే లేదు. ఇతిహాసాలలో శ్రీమద్ రామాయణం అపురూపమైనటువంటి ఇతిహాసం. ఈ ఇతిహాసాన్ని రచించినటువంటి కవి, ఆది కవి వాల్మీకి. వాల్మీకి అపురూపమైనటువంటి అంతరంగం కలిగినటువంటి మహర్షి. ఆయనలో ఈ రామాయణ రచనలో మనం చూసినప్పుడు వాల్మీకిలో 50% మహర్షి కనిపిస్తారు, 50% కవీశ్వరుడు కనిపిస్తారు. ఆయనకు కవితా హృదయం చాలా ఎక్కువ. ఆ కవితా హృదయంతో ప్రతి చిన్న తీగను, ప్రకృతిని, మానవుల తత్వాలను చాలా చక్కగా వర్ణిస్తారు రామాయణంలో. మానవ జాతి ధర్మాన్ని త్యజిస్తే, అంటే విడిచిపెడితే ఏమవుతుందన్నటువంటిది రావణుని జీవితం చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. సర్వసంపదలు, సర్వభోగ భాగ్యాలు అన్నీ కలిగి వేదాలంతా చదువుకొని వేద జ్ఞానం కలిగినటువంటి చాలా గొప్ప వ్యక్తి రావణాసురుడు. అయితే కేవలం కొన్ని బలహీనతల వలన అతడు తన జీవిత సర్వస్వాన్ని పోగొట్టుకొని చివరకు మరణాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటాడు. ఇది రామాయణంలో మనకు లక్షలాది సంవత్సరాల క్రితమే ఈ యొక్క అద్భుత సందేశం మానవ జాతికి వాల్మీకి ప్రసాదించిన ఒక అపురూపమైన వరం.
ఒకవేళ ధర్మ భీతి లేకుండా ఈరోజు మానవులు ఎన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేసి ఎంతమంది కన్నులు కప్పినప్పటికీ ఆ పైన ఒక శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి కన్నులు మాత్రం ఎవ్వరు కప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మి ఎవరిని త్యజిస్తుంది అన్నప్పుడు సత్యం విడిచినటువంటి వారిని, శీలం విడిచినటువంటి వారిని లక్ష్మి నిర్దాక్షిణ్యంగా విడిచిపెడుతుంది. అందుకే ఇక్కడ పతివ్రత స్త్రీ అంటే ఆ పాతివ్రత్యమే అద్భుతమైనటువంటి లక్ష్మీ తేజస్సు. ఎన్ని భూషణాలు ధరించినా అలంకారం కాదట. ఏం అలంకారం ఇస్తుందంటే అంతఃసౌందర్యం ధర్మశక్తి. ధర్మశక్తి అపురూపమైనటువంటి సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకని పతివ్రత స్త్రీని మహాలక్ష్మిగా పోల్చారు. భూమి మీద మానవులను అనుగ్రహించేందుకు ఈ 7 స్థానాలను ప్రధానంగా ఎన్నుకొని ప్రత్యక్షంగా ఈ గోమాతలో, పతివ్రత స్త్రీలో, బిల్వవృక్షంలో, అందుకే బిల్వవృక్షాన్ని దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఆ వృక్షాన్ని స్పర్శిస్తేనే చాలు మహాలక్ష్మిని స్పర్శించినట్లుగా అనేక రకాలైనటువంటి శారీరక, మానసిక వికారాలు, గుణాలు, పాతకాలు ఇవన్నీ నశించిపోయి మానవులకు క్షేమం, శుభం కలుగుతుందంటూ ఈ యొక్క దివ్యమైనటువంటి లక్ష్మీ స్థానాలను గురించి ఈ శ్రీకరి మంత్రం మనకు ప్రబోధిస్తుంది. మానవ సమాజంలో ఏదైతే ప్రధానంగా ఉండవలసి ఉందో ఆ విషయం నందు మనం మరచిపోయాం. ఏంటి మనం మర్చిపోయినటువంటి విషయం? ధర్మం అన్నటువంటిది మన స్వధర్మం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ వెళ్ళి అందరూ చేయలేరు. అయితే స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మాన్ని మనం పాటించుకోగలిగినప్పుడు ఆ స్వధర్మం మనకు దివ్య ప్రేమ భావాన్ని ప్రసాదిస్తుంది. మన సమాజం అద్భుత శక్తితో విరాజిల్లుతుంది. సమస్త మానవ జాతి అద్భుతమైనటువంటి శక్తితో తయారవుతుంది. శ్రేష్టమైనటువంటి మానవులు సమాజంలో నుంచి విరాజిల్లుతూ ఈ లక్ష్మీకరమైనటువంటి స్వరూపులు అవుతారు. రత్నాలు, పాలు, ధాన్యం, పుష్పాలు ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. కానీ ప్రత్యక్షంగా అమ్మ విరాజిల్లేటువంటి స్థానం, అమ్మ స్థావర జంగమాత్మక సృష్టి సర్వంలో అణువణువులో నిండి ఉన్నది కదా, అన్నిటి యందు నిండి ఉన్నది. కానీ ఈ విశిష్ట వస్తువులకు ప్రత్యేకమైనటువంటి విలువను సంతరించి లక్ష్మీ స్థానాలుగా మనకు వేదశాస్త్రాలు ప్రబోధించాయి. అందుకని ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ విషయాలను గురించి మనం మనసులో ఉంచుకొని లక్ష్మిని మనం పొందాలి. మన అంతరంగంలో జాజ్వల్యమానమైనటువంటి శక్తి విరాజిల్లాలి. ఆ ధర్మ తేజస్సు మనలో ప్రకాశించాలి. శ్రీకరమైనటువంటి తేజస్సు ఏ విధంగా విష్ణు వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉంటుందో భక్తుని యొక్క జ్ఞానానికి, వైరాగ్యానికి మహాలక్ష్మి పరవశించి ఆ భక్తుని యందు ప్రీతురాలై రాగద్వేషాదులు లేనటువంటి అటువంటి వారి హృదయాన్ని లక్ష్మి నివాసంగా చేసుకుంటుంది. అదే నిజమైనటువంటి లక్ష్మీ నివాసం. శ్రీకరి అన్నటువంటి 3 బీజాక్షరములు కలిగిన ఈ లలితా సహస్రనామ మంత్రానికి అర్థం ఐశ్వర్యము, మహాలక్ష్మీదేవి యొక్క దివ్యమైన తేజస్సు అని అర్థం. తర్వాత మంత్రం సాధ్వి. సాధ్వి అన్నటువంటి 2 బీజాక్షరముల మంత్రం. సాధ్వి అనగా పవిత్రమైనటువంటి పతివ్రత స్త్రీ అని. ఆ పతివ్రత స్త్రీల గురించి చెప్పుకున్నప్పుడు ఈ లలితా సహస్రనామాలలో వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరీ దేవినే మహాసాధ్విగా ఇందులో వర్ణించారు. జగదంబ అయినటువంటి పరమేశ్వరి అనేక జన్మలలో పరమేశ్వరుడు తను ఏ జన్మ ఎత్తి భూలోకానికి వచ్చినప్పటికీ పరమేశ్వరుడే తనకు పతిగా కావాలంటూ తపస్సు చేసి ఆ మహాకామేశ్వరుని పతిగా పొందినటువంటి మహాసాధ్వి కనుక ఈ మంత్రరాజంలో మహాసాధ్విగా జగన్మాత సాధ్వి అన్నటువంటి బీజమంత్రాలతో కొనియాడబడుతూ ఉన్నది. జగన్మాత లలితా భవానీదేవి మహాపతివ్రత, సర్వమంగళ. అందుకని కళ్యాణ సమయంలో స్త్రీలందరూ ఆ జగదంబైనటువంటి మంగళ గౌరిని పూజించి సాధ్విగా జీవించేటువంటి పవిత్ర జీవితాన్ని ప్రసాదించమని జగన్మాతను వేడుకుంటూ ఉంటారు. అమ్మను నిత్యం పూజిస్తూ ఉంటారు. జగదంబని ఎవరైతే నిరంతరం పూజిస్తూ ఉంటారో
వారికి తల్లి తన అద్భుతమైన అమేయమైన దివ్య రక్షణను ప్రసాదిస్తుంది. తల్లి ప్రసాదించే రక్షణ ఇట్టిది అని చెప్పడం తరం కానటువంటిది. ఈ ప్రపంచంలో ఏ రక్షణ ఇవ్వలేనటువంటి రక్షణ జగన్మాత తనను సేవించేటువంటి భక్తులకు అనుగ్రహిస్తుంది. అందుకే ఇక్కడ ఆ మహాకామేశ్వరుని నిరంతరం మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి లలితా భవాని తన హృదయంలో నిరంతరం ఆ మహాకామేశ్వరిని ధరించి ఉంటుంది. అమ్మవారిని పూజిస్తే స్వామివారిని కూడా పూజించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అమ్మవారు స్వామివారు విడివిడిగా లేరు. ఆ మహాకామేశ్వరుడు, ఆ మహాకామేశ్వరీ దేవి ఇరువురు ఏకస్వరూపులై ఉన్నారు. అనంతమైనటువంటి తేజస్సుగా విరాజిల్లుతున్నారు. వారిద్దరూ క్షీరము తెల్లధనంలాగా, వెన్నెల ఆ వెలుగులాగా విరాజిల్లుతున్నటువంటి వారు. హే జగదంబ లలితా భవాని, నీ యొక్క సంతానాన్ని అనుగ్రహించమ్మా. మానవాళి ధర్మ మార్గంలో ఏనాడైతే ప్రయాణం చేస్తుందో మానవ సమాజం అద్భుతమైనటువంటి జాగృతిని పొందగలదు. ఈ జాగృతి వలన మానవ సమాజం శక్తివంతం కాగలదు. ఏ రోజైతే శక్తివంతమైన సమాజం ఉంటుందో ముందు తరాల వారికి అలాంటి సమాజం ఆదర్శవంతమైన సమాజం కాగలదు. ఏ రోజు ధర్మానికి మనం నీళ్లు వదిలిపెడతామో, ధర్మాన్ని గురించి మనం చింతించమో, ధర్మచ్యుతిని పొందినందువలన ఆ ధర్మం మనల్ని విడిచిపెడుతుంది. ధర్మం ఎప్పుడైతే మనల్ని విడిచిపెడుతుందో మానవుని యొక్క తేజస్సు నశిస్తుంది. అందుకే ముందు మంత్రంలో శ్రీ కరి అన్నటువంటి మంత్రంలో తేజస్సును ప్రసాదించే లక్ష్మి ఎప్పుడైతే మానవ జీవితం నుంచి విడిపడుతుందో ధైర్యం, సాహసం, ఆరోగ్యం, శాంతి, ఆనందం, సంపదలు, పదవి, అధికారం, భోగభాగ్యాలు అన్నీ పోగొట్టుకొని జీవితంలో అన్ని రకాల కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అందుకే జగదంబ నీ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని సకల మానవులందరూ ఎంత దూరం వ్యాపించి ఉన్నారో వారందరికీ నీ యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని, శాంతిని, శ్రీకరమైనటువంటి నీ తేజస్సును అనుగ్రహించమ్మా, ధర్మాన్ని ప్రసాదించమ్మంటూ జగదంబ పాద పద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.